ఒకవైపున ఇరాన్‌కి సంబంధించి ఆయుధాలు పూర్తయిపోయినప్పుడల్లా సమకూరుస్తోంది ఎవరు అన్నటువంటిది అమెరికా ట్రంప్ ప్రభుత్వానికొచ్చిన నివేదిక ఒకటే. రష్యా నుండి పెద్ద ఎత్తున ఆయుధాలు వెళ్ళినియి. చైనా నుండి ఆయిల్ లాంటివి ఈ మిస్సైళ్ళకి వీటికి వాడే ఆయిల్ లాంటివి వెళ్ళినియి. 2 దేశాలు కూడా ఎడతెరిపి లేకుండా సరఫరా చేస్తున్నాయి. మిస్సైళ్ళు, లాంగ్ రేంజ్ మిస్సైళ్ళు ఇరాన్ దగ్గర ఉన్నాయి. అట్లాగే డ్రోన్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. అది తయారు చేసుకున్న వాటిట్లలో కొన్నింటి మనం ధ్వంసం చేయగలిగితే తెలియకుండా దాచి ఉంచింది. పైకి కొండగా కనబడుతుంది, కొండ కింద ఎక్కడో ఉంటుంది. మనం బంకర్ బస్టర్ బాంబులు వేసిన కొండ మొత్తాన్ని పేల్చడం అసాధ్యం. ఆ కొండ కింద ఉన్నటువంటి సొరంగాల్ని పసిగట్టడం అసాధ్యం. అలాంటి చోట్ల దాచి ఉంచిన ఆయుధాలతో మెరుపు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇరాన్ నుంచి ఉంది. అటాక్ చేశాక మనం ఐడెంటిఫై చేసేలోపు అవి దాచేస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది అన్నటువంటిది అమెరికాకి సంబంధించినటువంటి సైనిక నిపుణులు ట్రంప్కి ఇచ్చినటువంటి నివేదిక. దీన్ని ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏం చేయాలన్నటువంటిది ఇప్పుడు అమెరికన్ సైన్యం సెంట్కామ్ తేల్చుకోవాలి.